నమస్తే, నా పేరు గోపి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది ఎంత దరిద్రంగా అయినా ఉంటుంది అతను తలుచుకోవడం. ఎందుకంటే గొర్రెల కాపరికి 45 సంవత్సరాలు అయినాయి అంట, ఆల్మోస్ట్ వయసు అయిందంట, 18 చనిపోయాడంట. 18 సంవత్సరాలు కుర్రాడు గుద్దాడంట, 45 సంవత్సరాల వయసు అయింది, ఆల్మోస్ట్ ఇంకా వయసు అయిపోయిందని చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు నీ సిగ్గుందా లేదయ్యా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 45 సంవత్సరాల గొర్రెల కాపరికి వయసు అయిపోయిందా? మరి నీవు 50 సంవత్సరాలు 53 సంవత్సరాలు ఉన్నది నీకు, మరి సీఎంకి ఎందుకు చేయాలనుకుంటున్నావు? నువ్వు సీఎం ఎందుకు అయ్యావు? నువ్వు మరి ఎందుకు పోటీ చేస్తున్నావు? నీకు కూడా వయసు అయిపోయింది, పక్క వాచ్ కదా నువ్వు కూడానే. చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉందో. వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకుల 45 సంవత్సరాల వయసు అయింది, ఆల్మోస్ట్ వయసు అయింది, అపోశోభం తెలియని కుర్రాడు 18 సంవత్సరాల కుర్రాడు గుద్దేశాడు, ఇతను చనిపోయాడు, ఆల్మోస్ట్ వయసు అయ్యి అని చెప్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. చిన్నాన్న చంపుకున్నా దిక్కులేదు. ఒరే ఎక్కడ మీరు అందరూ ఎలాంటి ఈ పార్టీ ఎలా తయారవ్వరా మీరు? వైఎస్ఆర్ పార్టీలో ఉండే నాయకులరా, సొంత చిన్నాన్ని చంపేసుకుంటేనే దిక్కులేదు అతను, సొంత శల్యుల్ని బయటికి గెంటైతే దిక్కులేదు. ఎలా అతను పరామర్శలకు ఎక్కడికి వెళ్తాడో చూస్తున్నారా? చనిపోయిన వాళ్ళు ఇంటికి కాదు, చంపేసిన వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నాడు పరామర్శలకి. ఇది జగన్మోహన్ రెడ్డి తీరు. అతనికి మాట్లాడుతూ రాదు, రాజకీయ చేయడు, అతను అంతా క్రిమినల్ మైండ్స్, అతను అంతా అదో రకమైన శాడిజం. అతను ఆ శాడిజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దాలని రుద్దాడు. విపరీతంగా ఎస్సీ క్యాస్ట్ని, ఎస్సీలు నా వాళ్ళు, నా మేనమామలని చెప్పుకుంటున్నాడు. ఒరే నాయన ఎస్సీ సోదరులారా, మనకి ఎవడంటే సక్కలొద్దు. మన వెనకాల అంబేద్కర్ అనే అతను ఉంటాడు, మనకు నిజాయితీపరుడు. ఈ అగ్ర కులాల్లాగా మనం ఎవడ ఆస్తులు దెంగట్లేదు. మనం అంబేద్కర్ కూడా ఎవడ ఆస్తులు దెంగలేదు, అవినీతిపరుడు కాదు. ఒక 100 కోట్లు ఐపీ పెట్టాలనుకుంటే రెడ్డో రాజో సౌదరో కాపో ఇళ్ళే పెడతారు గవర్నమెంట్కి బొక్క ఐపీలని పేరెట్టి. అంతేగాని ఎస్సీ క్యాస్ట్ నుంచి ఎవడో కూడా 100 కోట్లకి 100 రూపాయలకి ఐపీ పెట్టినా కానీ ఈదులోకి లేకపోతే ట్రై చేస్తారు, మన మీద బురద చల్లుతాకి. అసలు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతను? 18 సంవత్సరాలకు అపశోభం తెలుగు కుర్రాడు గుద్దాడంట, గొర్రెల కాపరికి 45 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోయిందంట. ఇది ఇతను స్టేట్మెంట్. వెనకాల ఎదవప్పు బ్యాచ్ని, ఎదవ సన్నాసి బ్యాచ్ని వెనకాల పెట్టుకుని, ఆ సన్నాసి నా కొడుకుల కన్నా తెలుస్తలేదు వెనకాల డోరే ఇలా మాట్లాడుతుండే అని. జగన్ మండి వస్తే ఇంక ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు జనం ఉండరు నాయన. జగన్ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఉంచడు, ఓన్లీ రెడ్లు బట్టిగా ఉంటారు. ఆది మండి వైసీపీలో ఉన్న రెడ్లు బట్టిగా ఉండతాడు రోయ్. మళ్ళీ టీడీపీలో ఉండే రెడ్లు, బీజేపీలో ఉండే రెడ్లు, జనసేనలో ఉండే రెడ్లు దెవరేస్తాడు మళ్ళీ. అది కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూడండి. ఈ బోరుగడ్డ అనిల్ని ఎస్సీ అతను ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టారు, ఒక్కసారి కూడా అతన్ని ఆదుకోలేదు. అతను పెట్టారంటే కారణం అతను విపరీతమైన బూతులు తిట్టించారు అతని చేత. ఎస్సీలు అంటే ఇలా ఉంటారో అనిలే తయారు చేశాడు అన్నమాట. బోరుగడ్డ అనిల్ తీరమస ప్రభుత్వం దెంగాక అతను పట్టించుకోకుండా సీదే రప్ప